కరోనా వేళ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. లాక్డౌన్ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం రెపో రివర్స్ రెపో రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేట్ను 75 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.4% తగ్గిస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేట్ను 90 బేసిస్ పాయింట్లు తగ్గించి 4% చేరుస్తున్నట్లు తెలిపారు. ఇక కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉందని ఆయన చెప్పారు. 150 మంది RBI సిబ్బంది సైతం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. ఇక 3 నెలల పాటు RBI EMIలపైన వెసులుబాటు కల్పించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ రాంబాబు గారు అందిస్తారు. రాంబాబు గారు, RBI కీలక ప్రకటన చేసింది. 3 నెలల పాటు కూడా RBI EMలపైన వెసులుబాటు కల్పించింది. మీ స్పందన ఏంటి? ఇప్పుడు రిజర్వ్ ఇండియా ఒక గత సంవత్సరం పాటు మనం చూస్తే సంవత్సరం నుంచి కూడా రెపో రేట్ లో చేంజెస్ చేయటం అనేది కానీ లేదా లోన్ బారోవర్స్ కానీ ఖాతాదారులు కానీ ప్రయోజనాలు కల్పించేటటువంటి నిర్ణయాలు అనేకం తీసుకుంటూ ఉంది మధ్యకాలం. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినా కూడా ఈ ఎకనామికల్ స్లోడౌన్ స్లంప్ అనేది చాలా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం మీద కూడా దాని ఎఫెక్ట్ చాలా పడింది. ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఇంకా అతలాకుతలమైంది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. భారతదేశానికి ఎగ్జామ్షన్ లేదు కాబట్టి ప్రస్తుతం లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు తీసుకోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడింది. దానిలో వీళ్ళు తీసుకున్నటువంటి RBI గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానమైనటువంటిది రెపో రేట్ ని 4% తగ్గించడం. దానివల్ల బ్యాంకులకి RBI నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని తక్కువ రేటుకే రుణాలు తీసుకునేటటువంటి అవకాశం బ్యాంకులకు కల్పించింది. ఇది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లాక్డౌన్ సిచ్యుయేషన్ లో బారోవర్స్ వచ్చేటప్పటికి ఈ లోన్స్ రీషెడ్యూల్మెంట్ ఏదైతే వాళ్ళు చేశారో 3 months వాళ్ళ పే చేయాల్సినటువంటి అవసరం లేదు అనే నిర్ణయం ఇది ఖాతాదారులకి బారోవర్స్ కి చాలా పెద్ద రిలీఫ్ కలగజేసినంతలో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్స్ కాబట్టి వీటిని ఎక్స్ట్రాడినరీగానే డీల్ చేయాలి. సో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి వాళ్ళ నిర్ణయం ఏదైతే 3 నెలలు పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదనేది రీషెడ్యూల్ చేశారు వీటిని. సపోజ్ ఎగ్జాంపుల్ గా ఏదైనా కనుక ఒక హౌసింగ్ లోన్ కానీ లేదా ఒక కార్ లోన్ కానీ 36 ఇన్స్టాల్మెంట్స్ 48 ఇన్స్టాల్మెంట్స్ కనుకుంటే వాటిని 3 నెలలు ఇంకా పెంచి రీషెడ్యూల్ చేసినట్టుగా దాన్ని మనం భావించాలి. సో ఇప్పుడు ఈ 3 months మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, కానీ తర్వాత దాన్ని లాస్ట్ ఈ రీపేమెంట్ షెడ్యూల్ ఇంకొక 3 నెలల వరకు దాన్ని కొనసాగించుకునేటువంటి అవకాశం బారోవర్స్ కి బ్యాంకులో కల్పించడం అనేది ఈ ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్ లో RBI తీసుకున్నటువంటి ఒక మంచి చర్యగా మనం భావించాలి. అంటే ఈ EMI మానిటోరియం వల్ల సామాన్యుడికి ఊరట కలిగినట్టు భావించవచ్చు అంటారా? మరి తప్పనిసరిగా కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునేటటువంటి అవకాశము ఉన్నా కూడా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. సో ఇవాళ ప్రభుత్వం 21 రోజులు ఈ లాక్డౌన్ అనేటటువంటిది చాలా ఆవశ్యకత ఉన్నటువంటి అంశం. భారతదేశంలో ఇంతవరకు కూడా ప్రబలలేదు ఈ కరోనా వైరస్ అనేటటువంటి, ఇంకా కట్టడిలోనే ఉందని మనం భావించాలి. సో ఈ ఇన్స్టాల్మెంట్లు పే చేయడానికి అట్లాగే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేయడానికి ప్రజలు కనుక బ్యాంకుల చుట్టూ కనుక బారులు తీరినా లేదా ఎక్కడెక్కడో ఈ మనీ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేసినా ఈ లాక్డౌన్ అనేటటువంటి దానికి అర్థం లేకుండా పోతుంది. సో ఇవాళ మనకి చాలా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు దేశం ఉంది కాబట్టి ఈ 3 నెలలు రీషెడ్యూల్మెంట్ అనేటటువంటిది, ఈ 3 నెలలు పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి చర్య ఏదైతే ఉందో ఇది అనేక మంది బారోవర్స్ అంటే లక్షల మంది 62 లక్షల కోట్ల మంది బారోవర్స్ ఉన్నారు ఈ దేశంలో. సో ఈ 62 lakhs crores బారోవర్స్ కి చాలా పెద్ద రిలీఫ్ అనేటటువంటి మనం చెప్పక తప్పదు. ఇటువంటి అనేక నిర్ణయాలు రేపు భవిష్యత్తులో కూడా తీసుకోవాల్సి వస్తుంది. 21 రోజులకి ఇది పరిమితం అవుతుందా, దీన్ని ఇంకా 2-3 నెలలు దీన్ని కంటిన్యూ చేస్తారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలోకి రాకుండా అరికట్టడానికి తీసుకునేటటువంటి చర్యల్లో భాగంగా ఈ 21 రోజులు అనేటటువంటి దాన్ని బేస్గా తీసుకుని 3 నెలలు రీషెడ్యూల్ చేయడం అనేటటువంటిది RBI చాలా ముందు చూపుతో తీసుకునేటువంటి చర్యగా మనం ఖచ్చితంగా భావించాలి. ఇది 62 లక్షల కోట్ల మంది బారోవర్కి చాలా పెద్ద రిలీఫ్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మనం. అయితే ఈ రెపో రేటు తగ్గించినటువంటి రేటు ఏదైతే ఉందో అది అన్ని EMIలకు వర్తిస్తుందంటారా? ఇందులో ఏమైనా కండిషన్స్ ఉండే అవకాశం ఉందా? రెపో రేట్ కి ఈఎంఐకి సంబంధం లేదు. రెపో రేట్ అనేటటువంటి ఏంటంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి అప్పు మీద తీసుకుని ఛార్జ్ చేసేటటువంటి వడ్డీ.
ఇవాళ ఏదైతే బ్యాంకుల్లో డిపాజిట్స్ అనేటటువంటి ఉండవు, తీసుకున్నటువంటి డిపాజిట్స్ అన్ని రుణాల రూపంలో ఆల్రెడీ మళ్లించి ఉన్నారో, కొత్తగా RBI దగ్గర నుంచి రుణాలుగా తీసుకుని బ్యాంకు ఇవి వారి ఖాతాదారులకు ఇచ్చేటటువంటి కల్పించేటటువంటి సౌకర్యం మీద తగ్గించినటువంటి వడ్డీ ఇది. సపోజ్ బ్యాంకులు కనుక విపత్కర పరిస్థితుల్లో ఎవరికైనా కనుక పర్సనల్ లోన్స్ కానీ మరొక లోన్స్ కానీ ఇవ్వదలుచుకుంటే బ్యాంకుల దగ్గర డిపాజిట్లు కనుక లేనిటువంటి నేపథ్యంలో RBI దగ్గర నుంచి అప్పు తీసుకుని ఆ RBI తీసుకున్నటువంటి అప్పుని ఖాతాదారులకు మళ్లించడానికి ఉపయోగపడేటటువంటి ఒక పెద్ద చర్య మనం చూసాం. దాదాపు 6.7, 6.8% కూడా రెపో రేట్ వేసినటువంటి సందర్భాల్లో దాన్ని వాళ్ళ 4% తగ్గించారు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఉండేటటువంటి కమర్షియల్ బ్యాంక్స్ కి, ప్రైవేట్ బ్యాంక్స్ కి ఇచ్చేటటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు వసూలు చేసేటటువంటి వడ్డీ ఏదైతే ఉందో చాలా డ్రాస్టికల్ గా తగ్గించారని మాత్రం చెప్పాలి. ఇది బ్యాంకులకి కలిగేటటువంటి వెసులుబాటు చర్య ఏదైతే ఉందో తద్వారా ఖాతాదారులకు కలిగేటటువంటి ప్రయోజనం. దీన్ని మనం అల్టిమేట్ గా ఎండ్ యూజ్ వచ్చేటప్పటికి ఖాతాదారులకు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి చర్య అది భావించాలి. ఒకటి, ఈ 3 నెలల రీషెడ్యూల్ చేయడం పే చేయాల్సిన అవసరం లేదు అనటం. ఎవరైనా కనుక బ్యాంకుల నుంచి కనుక రుణాలు తీసుకోదలుచుకుంటే బ్యాంకుల దగ్గర లిక్విడిటీ అనేటటువంటి లేనిటువంటి నేపథ్యంలో RBI నుంచి అప్పు తీసుకుని వారి ఖాతాదారులకు మళ్లించేటటువంటి ఒక చక్కటి ప్రయోజనం కలిగేటటువంటి చర్య అంటారు. RBI అభినందించాలి. తప్పనిసరిగా ఎవరైనా కనుక ఖాతాదారులు కనుక ఏదైనా రుణ సౌకర్యాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే బ్యాంకుల దగ్గర నుంచి తప్పనిసరిగా తక్కువ వడ్డీతో, ఇవాళ RBI ఏదైతే తక్కువ వడ్డీతో బ్యాంకులకు రుణాలు ఇస్తుందో ఆ తక్కువ వడ్డీ అనేటటువంటి ఖాతాదారులకు ట్రాన్స్ఫర్ చేయాలి. బ్యాంకులు కూడా ఇవాళ లాభ నష్టాలతో బేరీజ్ చేసుకుంటే నడవదు. ఇంకొక 4-5 నెలలు ఈ ఎకనామికల్ సిచ్యుయేషన్ ఫిట్ అయినటువంటి సందర్భంలో ఇవాళ ఖాతాదారులకి, దేశ ప్రజలకి ప్రయోజనకారిగా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలి తప్పిస్తే ఇవాళ లాభ నష్టాల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేదు ఇవాళ. అందుకనే ఇవాళ RBI తీసుకున్నటువంటి ఖాతాదారుల ప్రయోజనాల కోసమే బ్యాంకులు ఉపయోగించాలి. ఎవరెవరికి ఏ రకమైనటువంటి రుణాలు ఉన్నాయో దాన్ని చాలా విరివిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బ్యాంకు మీద ఉంటుంది. అయితే రాంబాబు గారు 3 నెలల సమయం ఇచ్చారు EMIకి మారటోరియం సంబంధించి. అయితే 3 నెలల తర్వాత మళ్ళీ మనకి EMI పే చేసేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ ఏమన్నా అప్లై చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఎక్స్ట్రా వడ్డీ చార్జ్ చేసే అవకాశం ఉంటారా? ఇప్పుడు నేచురల్ గా ఇవన్నీ సిస్టమ్ జనరేటెడ్ స్టేట్మెంట్స్ కదండి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అనేక రుణాల మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటటువంటి సిస్టమ్ ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులో ప్రతి ఒక్క రుణం మీద కాంపౌండ్ ఇంట్రెస్టే ఉంటుంది. కనీసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో రుణాల మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు అడ్జస్ట్ చేసేటువంటి అంశాలు. అందుకనే దీని ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి అనేక పరిస్థితులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా ట్యాకిల్ చేస్తుంది. ఇవాళ మనకి ఇమీడియట్ గా రిలీఫ్ వచ్చేటటువంటిది 3 నెలల ఇంట్రెస్ట్ ని వేవ్ చేయడం అనేది, ఇన్స్టాల్మెంట్ కూడా వేవ్ చేయడం అనేటటువంటిది. సో ఈ వేవర్ తర్వాత ఉత్పన్నం అయ్యేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత మనం ప్రే చేయాలి. ఇంకో 1 నెల రోజుల లోపల పరిస్థితి చక్కదిద్దని, ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత వీటి వల్ల ఉత్పన్నం అయ్యే ఈ వైరస్ వల్ల ఉత్పన్నం అయ్యేటటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని ట్యాకిల్ చేయాలి, చేస్తుందనేటటువంటి నమ్మకంతో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇక దీనిపై మరింత విశ్లేషణ కోసం ఆర్థిక రంగ నిపుణులు కుటుంబరావు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు చర్చిద్దాము. అన్ని రకాల లోన్లపైన 3 నెలల పాటు EMI మారటోరియం ప్రకటించింది RBI. మరి దీనివల్ల సామాన్యుడికి ఊరట కలిగించే అవకాశం ఏమైనా ఉందంటారా కుటుంబరావు గారు? హలో, రిజర్వ్ బ్యాంక్ చెప్పండి. హలో కుటుంబరావు గారు, RBI తీసుకున్న చాలా స్టెప్స్ లో ఇది ఒక స్టెప్ మాత్రమేనండి. బట్ డెఫినెట్లీ వెరీ కంఫర్టింగ్ ఫర్ బారోవర్స్ అనమాట. ఎందుకంటే టర్మ్ లోన్స్, EMIs అన్ని కూడా 3 months డిఫర్మెంటే కాకుండా ఇటు NPA కింద కూడా క్లాసిఫికేషన్ కాదు బ్యాంక్స్ కనమాట. కాబట్టి ఎసెట్ క్లాసిఫికేషన్ అట్లా కానప్పుడు క్రెడిట్ హిస్టరీ కూడా, అంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఏ లోన్ కావాలన్నా కూడా సిబిల్ స్కోర్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ సిబిల్ స్కోర్స్ ఇవి కూడా ఎఫెక్ట్ కావు అని కూడా చెప్పారు. ప్లస్ మోరోవర్ ఎఫెక్టివ్ గా రిజర్వ్ బ్యాంక్ ప్యాకేజ్ మొత్తం చూస్తూ ఉంటే కనుక 3,72,000 కోట్లు ఇంజెక్ట్ చేస్తున్నారు మార్కెట్లోకి. ఇది రిమార్కబుల్ స్టెప్ అనాలి. నిజంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఇంతకంటే చేయగలదా అన్న విధంగా చేశారు. డెఫినెట్లీ చాలా అప్రిషియేట్ చేయాల్సి వస్తుందండి ఇందులో. అలాగే స్టాక్ మార్కెట్ పైన కూడా ప్రకటన చేసినట్లు తెలుస్తుంది. మరి దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి?
అంటే స్టాక్ మార్కెట్స్ ఒకటండి ముందే యాంటిసిపేట్ చేసి వాళ్ళ 10కి పాలసీ వస్తుందని చెప్పేసి అని చెప్తారు. అందుకని ముందే మార్కెట్స్ పెరగటం చూసాం. నిన్న కూడా మార్కెట్స్ బాగుంది, ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెటిల్మెంట్ వీక్ ఉంది. నిన్న సెటిల్మెంట్ క్లోజింగ్ లో కాస్త షార్ట్ కవరింగ్ అన్నిటితో పెరిగింది. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా మనం చూసాం కింద నుంచి దాదాపు 21% పెరిగింది రీసెంట్ బాటమ్ దగ్గర నుంచి. ఎందుకంటే అక్కడ దాదాపు $2 trillion ప్యాకేజ్ ఇంట్రడ్యూస్ చేయడం చూసాం యుఎస్ ఫెడ్ అనమాట. అయితే ఇక్కడ మన దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ పొద్దున ఏదైతే హైస్ వచ్చిందో అక్కడి నుంచి వచ్చింది. బట్ డెఫినెట్లీ మార్కెట్స్ కుదట పట్టడానికి స్టెబిలిటీకి ఆర్బీఐ తీసుకున్న స్టెప్స్ చాలా దోహదం చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే కుటుంబరావు గారు, ఆర్బీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయాల వల్ల ఆర్బీఐ మీద అధిక భారం పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమీ లేవండి, ఎందుకంటే శక్తికాంత్ దాస్ గారు చెప్పనగాక చెప్పారనమాట. ఫిజికల్ డెఫిసిట్ కానీ ఇటు బాగా కంఫర్టబుల్ లెవెల్లోనే ఉన్నాము అని చెప్పేసి అన్నమాట. ఇన్ఫాక్ట్ ఆ కంఫర్ట్ లెవెల్ ఉంది కాబట్టి అనమాట. ఇన్ఫాక్ట్ రికమెండ్ కూడా చేశారు ఆయన. ఎన్డీఎఫ్ అంటే ఫారెన్ రూపీ ఆపరేషన్స్ లో కూడా అనమాట ఈ బ్యాంక్స్ పార్టిసిపేట్ కావచ్చు June 1 నుంచి అని చెప్పేసి అని. ఓవరాల్ గా కంఫర్ట్ లెవెల్ ఉండబట్టేనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవాళ చాలా స్టెప్స్ తీసుకుంది. కాబట్టి ఏ ఆర్థిక ఎమర్జెన్సీ కూడా లేదు. ప్లస్ బ్యాంక్ డిపాజిటర్స్ కూడా ఎవరు భయపడద్దు. ప్రైవేట్ బ్యాంక్స్ తో నుంచి కానీ ఇటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి కానీ డిపాజిట్లు కూడా విత్డ్రా చేసుకోవద్దు. బ్యాంకింగ్ సెక్టర్ చాలా సేఫ్ గా ఉంది, అబ్సల్యూట్ సేఫ్టీ ఉంది అని చెప్పేసి కూడా ఆయన లాస్ట్ లో రీఇటరేట్ చేయడం కూడా చాలా కంఫర్ట్ ఇచ్చిందని చెప్పేసి అని అనుకోవాలి. అండ్ అలాగే రెపో రేట్ కూడా తగ్గించినట్లు చెప్పారు. మరి ఇది అన్ని లోన్ల మీద వర్తిస్తుందంటారా, లేకపోతే కొన్ని సెక్టార్లకు మాత్రమే అంటారా? అన్ని సెక్టార్స్ కి వర్తిస్తుందండి. ఎందుకంటే రీపో రేటు తగ్గించడం 75 పాయింట్లు, రివర్స్ రీపో రేటు కూడా 90 బేసిస్ పాయింట్స్ తగ్గించడం తోటి చాలా మంది రియలైజ్ చేయని ఒక అడ్వాంటేజ్ ఉంది. బ్యాంక్స్ ఏంటంటే మామూలుగా ఇలాంటి అన్సర్టైన్ టైమ్స్ లో అంటే అనిశ్చిత ఉన్నప్పుడు అనమాట డబ్బులు ఖర్చు పెట్టకుండా, డబ్బులు లెండ్ చేయకుండా దగ్గర పెట్టుకుంటారు. ఆర్బీఐ దగ్గర పెట్టేసి ఆ వచ్చే అరాకొర వడ్డీతో అనమాట టైం గడపడానికి చూస్తారు. ఆ ఇన్సెంటివ్ లేకుండా ఖర్చు పెట్టండి, క్రెడిట్ ఇవ్వండి, ఇటు ఇండస్ట్రీకి లెండ్ చేయండి అంటానికని చెప్పేసి రివర్స్ రిపో 90 బేసిస్ పాయింట్స్ తగ్గించేయడంతో బ్యాంక్స్ కూడా అగ్రెసివ్ గా డొమెస్టిక్ మార్కెట్ లో ఖర్చు పెడతాయి. అండ్ మోర్ ఓవర్ కమర్షియల్ పేపర్ ఏదైతే కార్పొరేట్స్ ది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బై చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారనమాట, రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా. కాబట్టి డెఫినెట్లీ ఎక్స్ట్రీమ్లీ ఇన్నోవేటివ్ గా స్టెప్స్ తీసుకున్నారు. ఇంకా ముందు స్టెప్స్ తీసుకోవడానికి కూడా వెనకాడము, మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. అలాగే కుటుంబరావు గారు, ఈ క్రెడిట్ కార్డ్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశం ఉందంటారా? క్రెడిట్ కార్డ్స్ పైన అది ఇండివిజువల్ బ్యాంక్స్ పైన ఉంటుందండి. ఎందుకంటే మనం చూస్తున్నాం క్రెడిట్ కార్డ్స్ పైన డిఫాల్ట్ అయితే ఉంటుంది. నేను అనుకోవటం మాత్రం ఈ 3 months మొరటోరియం ఏదైతే ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కూడా ఏదైతే కనుక మొరటోరియం ఇస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారో దాంతో ఆల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పైన కూడా డిఫాల్ట్ అని అన్న కానీ బట్ ఏదైతే ఏరియాస్ పైన వడ్డీ మనకు తెలుసు టైం కట్టకపోతే దాదాపు ₹3 వడ్డీ అయిపోతుంది. 2.65 to 2.8% వడ్డీ అయిపోతుంది పర్ మంత్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ మొరటోరియం అప్లై అవుతుందనే అనుకుంటున్నాను. దానిపైన క్లారిటీ కూడా ఐ థింక్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ షుడ్ కమ్, బట్ డెఫినెట్లీ అప్లై అవుతుంది రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. Discussions, the MPC voted for a sizable reduction in the policy repo rate and for maintaining the accommodative stance of monetary policy as long as necessary to revive growth, mitigate the impact of COVID-19 while ensuring that inflation remains within the target. While there were some differences in the quantum of reduction, the MPC voted by a 4-2 majority, that is by a 4:2 majority, to reduce the policy repo rate by 75 basis points to 4.4%. I repeat, the rate cut decision is 75 basis points and accordingly the repo rate stands reduced from 5.15% to 4.4%. Simultaneously, the fixed rate reverse repo rate, which sets the floor of the liquidity adjustment facility, that is the LAF corridor, was reduced by 90 basis points. I repeat, 90 basis points to 4%, thus creating an asymmetrical corridor.
The purpose of this measure relating to reverse repo is to make it relatively unattractive for banks to passively deposit funds with the Reserve Bank and instead to use these funds for on-lending to the productive sectors of the economy. It may be recalled that during the month of March so far, the banks have been parking close to rupees 3 lakh crore